డే అంతా ఎంత బిజీగా ఉన్నా నా మైండ్లో లాస్ట్ థాట్ ఒక్కటే, రేపు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉండాలి. అందుకే అందరూ పడుకునే టైంలో నా సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. కిచెన్ క్లీన్ చేయడం, కౌంటర్ వైప్ చేయడం, వెజల్స్ ప్లేస్లో పెట్టడం, ఫ్రిడ్జ్ ఒకసారి చెక్ చేయడం, ఇవన్నీ చిన్న పనులు అనిపిస్తాయి. కానీ మార్నింగ్ లేచి క్లీన్ కిచెన్ కనిపిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. రేపు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం, కావలసిన వెజిటేబుల్స్ రెడీ చేయడం, పప్పులు సోక్ చేయాలి అనుకుంటే ఇప్పుడే పెట్టేయడం, లేదా బ్యాటర్ గ్రైండ్ చేయాలి అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా అరేంజ్ చేయడం. ఫ్యూచర్లో ఉన్న నాకే హెల్ప్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. నైట్లో 20 మినిట్స్ ఎక్స్ట్రా వర్క్ మార్నింగ్లో ఆల్మోస్ట్ 1 అవర్ టెన్షన్ తగ్గిస్తుంది. అప్పటికే ఇల్లు సైలెంట్ అయిపోయి, లైట్స్ కొంచెం డిమ్ అయిపోయి, అవుట్ సైడ్ కూడా కామ్గా ఉంటుంది. ఆ సైలెన్స్లో కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే కొన్ని రోజులు టైర్డ్గా, కొన్ని రోజులు పీస్ఫుల్గా అనిపిస్తుంది. లైఫ్లో పెద్ద చేంజెస్ అన్నీ ఒకేసారి రావు. ఇలాంటి స్మాల్ హ్యాబిట్స్ వల్లే మన డే స్మూత్గా నడుస్తుంది. నేను పర్ఫెక్ట్ కాదు. కొన్ని రోజులు అలసిపోయి డైరెక్ట్గా పడుకుంటా. కొన్ని రోజులు ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే నైట్ రొటీన్ అంటే హౌస్ క్లీన్ చేయడం కాదు, రేపు మార్నింగ్ని కొంచెం బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.